ఆంధ్రప్రదేశ్లో పంచాయతీల గడువు సమీపిస్తున్న వేళ ఎన్నికల నగర ఎప్పుడు మోగనుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఎలక్షన్ కమిషన్ ఓటర్ల జాబితా కసరత్తు ముమ్మరం చేస్తూ ఉంటే బీసీ రిజర్వేషన్ల లెక్క తేల్చే పనిలో పడింది కూటమి ప్రభుత్వం. ఏపీలో స్థానిక సంస్థల సమరానికి రంగం సిద్ధమవుతోంది. వచ్చే ఏప్రిల్ 4తో 12,986 గ్రామ పంచాయతీల పదవీకాలం ముగియనుండటంతో అధికారం చేజిక్కించుకునేందుకు రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సహాని కీలక ఉత్తర్వులు జారీ చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ప్రాతిపదికగా 2026 జనవరి 1 నాటికి ఓటు హక్కు పొందిన వారందరినీ కలుపుతూ వార్డుల వారీగా తుది జాబితాను మార్చి 9 లోపు రెడీ చేయాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు కమిషన్ సిద్ధమవుతున్న క్షేత్రస్థాయిలో రాజకీయ సమీకరణాలు మాత్రం సందిగ్ధంగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల అంశం ఈ ఎన్నికలకు ప్రధాన అడ్డంకిగా మారింది. గత వైసీపీ హయాంలో మెజార్టీ పంచాయతీలు వారి ఖాతాల్లోకే వెళ్లగా ఈసారి కూటమి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 29 నుంచి 34% పెంచుతామని హామీ ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్లు 50% మించకూడదు. ఈ చిక్కుముడి విడదీయాలంటే డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటు చేసి జనాభా ప్రాతిపదికన లెక్కలు తేల్చాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం 2 నెలల సమయం పడుతుంది. కాబట్టి ఎన్నికలు మే లేదా జూన్, జూలై నెలల్లో జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు పంచాయతీ నిధుల వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో సెగలు పుట్టిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో కేంద్ర ఆర్థిక సంఘం నిధులను పక్కదారి పట్టించడంతో సర్పంచులు రోడ్డెక్కారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 15వ ఆర్థిక సంఘం నిధులు 4,600 కోట్లు విడుదల చేయడం పంచాయతీలకు ఊపిరి పోసినట్లయింది. అయితే మేజర్ పంచాయతీల్లో నిధుల దుర్వినియోగం జరుగుతోందన్న ఫిర్యాదులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. పంచాయతీల గడువు ముగిసేలోపు నిధుల వినియోగంలో ఏమాత్రం అవకతవకలు జరిగినా ఉపేక్షించేది లేదని అధికారులను హెచ్చరించారు. రిజర్వేషన్ల లెక్కలు, ఎన్నికల కసరత్తులతో ఏపీలో పంచాయతీ రాజకీయం ఇప్పుడు రసవత్తరంగా మారింది.